హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మిస్టర్ నవీన్ టాకీస్. మ్యాచ్ నెంబర్ 12 కోల్కతా వర్సెస్ పంజాబ్. కోల్కతా గ్రౌండ్. కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఏ విధంగా నమ్మకంతో తీసుకుందో నాకే తెలియదు. టార్గెట్ ఎక్కువ పెడదాం అనుకున్నారో మరి ఇంకేమైనా ఆలోచించారో తెలియదు, కానీ వాళ్ళు ఏదో ఆలోచించి పెట్టారు. గ్రౌండ్ చిన్నది, ఫ్లాట్ పిచ్, బాగా పరిగెడతాయి, రన్స్ మాత్రం బీభత్సంగా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ ఫస్ట్ లోనే 2 వికెట్లు, ఒకటే ఓవర్లో 2 వికెట్లు, అది కూడా మెయిన్ వికెట్లు, మెయిన్ మంచి హిట్టర్లు అనమాట. వాళ్ళు పెద్ద హిట్టర్లు. ఫిన్నెల్ అని తెలుసు కదా, ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఆడాడో మనకు వరల్డ్ కప్ లో చూసాం. అలాగే కెమెరాన్ గ్రీన్ వరల్డ్ కప్ లో ఆడకపోయినా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్, యాక్చువల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటింగ్, అంటే డిస్ట్రక్టివ్ బ్యాటర్ అనమాట, ఆల్రౌండర్. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లేదు, బట్ 23 crores పెట్టి కెమెరా గ్రీన్ తీసుకున్నందుకు ఎక్కడ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు కనపడలేదు. అది కూడా కోల్కతాలో ఈ థర్డ్ మ్యాచ్ ఇది. కోల్కతాలో కాదు, కోల్కతాది థర్డ్ మ్యాచ్ ఇది. హైదరాబాద్ గెలిచింది ఎట్లా ఆ రోజు, చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు బౌలింగ్ తో ఫైట్ చేయడం వల్ల గెలిచింది. టార్గెట్ 210 ఈజీగా వీళ్ళని 160కి ఆల్అౌట్ చేసి పడేశారు. మరి అలాంటి కోల్కతా బ్యాటింగ్ తీసుకొని 200 పైన టార్గెట్ పెడదాం అనుకున్నప్పుడు బ్యాటింగ్ లేనప్పుడు ఫస్ట్ లోనే ఇద్దరు డిస్ట్రక్టివ్ బ్యాటర్లు పోతే ఏదా 200 స్కోర్ పెడతారు. ఎందుకంటే పంజాబ్ నాపాలంటే మినిమం స్కోర్ వాళ్ళకి పెట్టాలి. ఒక 200 పైన అబౌవ్ ఉంటే కొంచెం వాళ్ళని ప్రెజర్ పెట్టడానికి ఉంటుంది బౌలింగ్ లో. దట్టు టీం ఫస్ట్ 2 వికెట్లు పోయేసరికి ఇంకా డీలా పడిపోయిన అనిపించింది. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తే తప్ప 200 పైన పోవడానికి అవకాశం లేదు. ఉన్నారు బ్యాట్స్మెన్స్ నెక్స్ట్ కంటిన్యూస్ గా ఉన్నారు, కానీ ఎవరి దగ్గర కూడా కన్సిస్టెన్సీ లేదు. కోల్కతాలో ఎక్కడ కన్సిస్టెన్సీ కనబడట్లేదు. పంజాబ్ లో ఉన్న కన్సిస్టెన్సీ కనబడట్లేదు. మెయిన్ గా పంజాబ్ టీం ఎట్లందో తెలుసు మనకు. క్లబ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, సో మన శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నాలి, అసలు ఒక్కొక్కరు మ్యాచ్ విన్నర్స్. అట్లే ఒక్కొక్క మ్యాచ్ లో విన్నింగ్ నాక్స్ ఆడిన వాళ్ళంతా అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. అలాంటి ప్లేయర్స్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా హై స్కోర్ పెట్టిండాలి. ఇలాంటి హై స్కోరింగ్ గేమ్ యాక్చువల్గా కోల్కతానే గ్రౌండే హై స్కోరింగ్ గ్రౌండ్ అనమాట. మరి 180 పెట్టి ఉంటే కూడా వాళ్ళకు చాలేది కాదు. 180 వరకు వెళ్లే వాళ్ళేమో, బట్ 180 చాలేది కాదు. చాలా బౌలింగ్ లో కట్టడి చేయగలగాలి. పంజాబ్ ని చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది బౌలింగ్ లో. మరి ఇక్కడ పంజాబ్ కి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, ఎవ్రీథింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఫైనలిస్టులు, మంచి టీం ఉంది. ఇప్పుడు చెప్పాలంటే అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. టైం ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో నాకు అలానే అనిపించింది, పంజాబ్ ను కొట్టడం అంత ఈజీ కాదు ఇప్పుడు. అంత బ్యాటింగ్ లైనప్ ఉంది, అంత స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది, మంచిగా సెట్ చేసుకున్నారు. అలాంటి టీంను మరి పంజాబ్ కోల్కతా వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొందాం అనుకున్నారో తెలియదు, కానీ నిన్న వాళ్ళకైతే మేలు జరిగింది వర్షం వల్ల. వర్షం కంటిన్యూస్ గా పడి వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. లేకపోతే కోల్కతా నిన్న ఆ పాయింట్ కూడా వచ్చేది కదా నాకైతే అనిపించింది. నా ఒపీనియన్ అది. నిన్న వర్షం పడకపోయింటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక పాయింట్, అదే 2 పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోయి, పంజాబ్ అయితే ఒక పాయింట్ వచ్చింది. ఆల్రెడీ వాళ్ళు 2 గెలిచి ఉన్నారు, ఇంకోటి పాయింట్ ఆడింది. సో మొత్తం 5 పాయింట్లు ఆడినాయి. కోల్కతాకి ఫస్ట్ టైం అంటే ఓడిపోవడం, సారీ 2 మ్యాచ్ ఓడిపోయింది. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోతుంది అనుకుని అలా క్లైమేట్ సహకరించి ఆడ మ్యాచ్ ఎటు పోకుండా డ్రా చేసి చెరొక పాయింట్ వచ్చేలా చేసినమాట. కోల్కతాకి ఫైనల్ అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది. ఈ మ్యాచ్ అయితే మాత్రం జరిగి ఉంటే ఖచ్చితంగా పంజాబే విన్ అయ్యేది, నా స్ట్రాంగ్ ఒపీనియన్. బ్యాటింగ్, బౌలింగ్, సో ఎవ్రీథింగ్ వాళ్ళు నాకు తెలిసి ఇంకా 150 వరకు, 180 లోపలనే ఈజీగా కోల్కతాని కట్టేసేవాళ్ళు. తర్వాత పంజాబ్ వాళ్ళు ఊచకోత కోసేవాళ్ళు. బ్యాటింగ్ లైనప్ తెలుసుగా, ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు యంగ్స్టర్స్ తో సహా, ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ తో సహా ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళే ఉన్నారు. నాకైతే పంజాబ్ మీద ఏదో కొడుతుంది. ఈసారి కూడా మళ్ళీ ఫైనల్ కి వచ్చేలాగా ఉంది. ఎక్కడి వరకు వస్తుందో మరి తెలియదు, కానీ ఈ కోల్కతా మాత్రం ఖచ్చితంగా టాప్ 4 అయితే పక్కా ఉండదు అన్న స్ట్రాంగ్ నమ్మకం నాకు అనిపించింది. అలానే సో ఫస్ట్ నుండి డిసైడ్ చేయలేము ఏది వస్తుంది ఏది రాదు అని చెప్పి, కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఆట చూస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది. బౌలింగ్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు, బ్యాటింగ్ ఎక్కువ కన్సిస్టెన్సీ లేదు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన విషయాలు, అవన్నీ కన్సిడర్ చేసి నాకైతే అనిపించిన విషయం ఇది. కోల్కతా నిన్న మ్యాచ్ జరగకపోవడమే చాలా హ్యాపీ అనుకుంటున్నా. మీకేమనిపించింది? మ్యాచ్ జరిగి ఉంటే కోల్కతా గెలిచేదా, గెలవకపోయేదా? మేబీ పంజాబ్తో కనీసం టై అన్న అయ్యేదా? ఏది అయ్యేది కాదని నాకైతే ఒపీనియన్. మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్లు చెప్పేసండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంటని గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి. సో ఎవ్రీడే ప్రతి మ్యాచ్ అనాలిసిస్, సమ్మరీ ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. మిస్ అవ్వకండి. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్.